ఈ చదువుకున్న వాళ్ళు తమ తమ పార్టీని కాపాడుకోవడానికి అడ్డదిడ్డంగా వాదించుకుంటూ బూతులు తిట్టుకుంటా. నాకు అనిపించేది ఏంటంటే ఒక రాయడము చదవడము వచ్చినటువంటి కదా ఫేస్బుక్ లోనో ట్విట్టర్లోనో చేయగలిగేది, కామెంట్ చేయాలన్నా అంటే కొంత నాలెడ్జ్ మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉన్నోడే కదా. అలాంటి వాళ్ళే ఎవరికాడు నీతి చెప్పేవాడే తమ పార్టీ వాడు చేసిన బూతుని సమర్థించుకుంటాడు, ఎదుటి పార్టీ వాడిని బూతుని తప్పు పడుతుంటాడు. ఇంకా అక్కడ నువ్వు జెన్యూనిటీ ఏం కోరుతున్నావు? నువ్వు జెన్యూనిటీ కోరినప్పుడు వాళ్ళు ఎందుకు జెన్యూన్గా ఉంటారు? నీ నాయకుడు చేసే తప్పులన్నీ సమర్థించుకుంటూ అవతల నాయకుడు చేసే తప్పుల్ని మాత్రం వ్యతిరేకిస్తుంటే అప్పుడు ఇంకా జెన్యూనిటీ ఎందుకు ఉంటది? ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే పాతకాలపు దంద అధికారికంగా కొనసాగుతా ప్రతి ఒక్కడు అందులో పార్ట్ అవుతున్నాడు అంతే. గ్రామ స్వరాజ్యం దిశగా గ్రామ సభల ఏర్పాటు కాన్సెప్ట్ పాతదైనా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కొత్తగా అనిపిస్తోందా, లేదంటే ఒక ఐకాన్ మినిస్టర్ గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా ఉందా, ప్రయోజనం ఉందా? ఆయనకి కొత్త, ఆయనకి శాఖ కొత్త, ప్రభుత్వము కొత్త, మంత్రివర్గం కొత్త, మంత్రిగా కొత్త, పని కొత్త, ఆలోచన కూడా కొత్త. ప్రజలకి ఇది అలవాటు. ప్రజలకి ఆల్రెడీ తెలిసిన గ్రామ సభలు ఎంత ముందు పెట్టేవాళ్ళు జన్మభూమి సభలు అనేసి, అక్కడ గ్రామ సభల్లో తీర్మానాలు చేయడం, వాస్తవంగా వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూ అదే గ్రామ సభ చెప్పిందని రాసుకునేవాళ్ళు. ఈ దఫా ఈయన మాత్రం సిన్సియర్ గా చేయాలనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. ఏదో 82-83 రకాల పనులు చేయడానికి అవకాశం ఉంది, డబ్బులు ఎంత ఉన్నాయి, ఈ డబ్బులతో ఏమేం చేద్దాం అన్నటువంటిది గ్రామ సభల్లో నిర్ణయించాలి అన్నటువంటిది ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. స్థానికంగా నాయకులకు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వడం కాదు. ఇప్పుడు ఈ సభకు ఒక సర్పంచ్ పెడతారు ఈ సభ నా గ్రామంలో, ఆ సర్పంచ్ దృష్టికి కొన్ని సమస్యలు అని ఉంటే తీసుకెళ్తారు, ఈ మనం ముందు సాల్వ్ చేసుకోవాలని అనుకుంటారు, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక రకంగా కరెక్ట్ గా జరిగితే మంచిదేనేమో. కరెక్ట్ గా జరిగితే అంతా మంచిదే, కాకపోతే కరెక్ట్ గా జరగడం ఎంత అనేది లెక్క. ఇప్పుడు మొన్న 10,000 రూపాయలు 25,000 ఇవ్వమని ఏం చెప్పారు, ఇచ్చాడు అక్కడ ఎవడన్నా? అయిపోయింది ఆగస్టు 15. ఈయన మాట్లాడాడు, అక్కడ ఇచ్చినోడు ఎవడు? రెండోది ఇప్పుడు ఇది ఉంది, డబ్బులు రిలీజ్ చేసామని ప్రభుత్వం చెప్పింది, వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, కలెక్టర్ దగ్గర ఉంటాయి. జగన్ చేసినా అదే చేశాడు. అప్పుడు లోకల్ లీడర్ల మాటే కదా, జగన్ ఏమన్నా హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి నువ్వు కూర్చున్నా అని చెప్పాడు. అక్కడ లోకల్ లీడర్లు వేసినాయి కదా,